రాజకీయాల్లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని విజయమ్మ ఇంటికి వెళ్లిన జేసీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. విజయమ్మ జేసీ కుటుంబం మధ్య బంధుత్వం ఉండడంతోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిసినట్టు చెబుతున్నారు. ఇద్దరు చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయమై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి వైఎస్ కుటుంబానికి జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైఎస్ హయాంలో 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఆ పరిచయాలు ఆ సంబంధాలతోనే ఇంటికి వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వైఎస్ జగన్ అంటే జేసీ బ్రదర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనను అరెస్ట్ చేసిన తీరుతో వైఎస్ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అలాంటిది ఇప్పుడు విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్థం కాని విషయం. భేటీలో ఏం జరిగిందనేది కూడా కనీసం అటు విజయమ్మ నుంచి గాని ఇటు జేసీ నుంచి గాని ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు. కానీ ఫోటో మాత్రం బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఏవేవో ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. ఈ భేటీ వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.